రాక్షస పాలనను అంతమొందించడానికి కూటమి పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు సినీ నటుడు నారా రోహిత్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉమ్మడి కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగు యువత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సినీ నటుడు నారా రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో యువత భవిష్యత్తు నాశనం అయిపోయిందని, ఉపాధి లేక నిర్వీర్యం అయిపోయారని ఆరోపించారు. పరిశ్రమలు తెచ్చే నాయకులు లేరని, 2019 ఎన్నికల్లో మనమంతా తప్ప చేశామన్నారు రోహిత్. అలాంటి తప్పు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించి యువత భవిష్యత్తు కోసం ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతివ్వాలని నారా రోహిత్ విజ్ఞప్తి చేశారు. ఇంకొక 5 రోజుల్లో తెలియబోతుంది. ఆ రాక్షసుని ఎలాంటి వాడు అంటే ఒక రావణాసుడు లాంటి ఆయన చంపడం కోసం రాముడు, లక్ష్మణుడు ఎంతో మంది రావణాసురుని కలిసి టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, అలాగే కార్పొరేషన్ పార్టీ కలిసి రాముడు, లక్ష్మణుడు వానసైన్యంలాగా మనం వెళ్ళి ఆ రాక్షసుని చంపాల్సిన అవసరం వచ్చింది. సో 13వ తారీఖు మీరందరూ ఖచ్చితంగా వెళ్ళి తెలుగుదేశం పార్టీకి అలాగే ఎంపీ అభ్యర్థికి కమలం గుర్తు పెట్టేసి గెలిపించాలి. 2019 మేలో మనకి చీకటి ఇంకొక 5 రోజుల్లో తెలియబోతుంది. ఆ రాక్షసుని ఎలాంటి వాడు అంటే ఒక రావణాసుడు లాంటి ఆయన చంపడం కోసం రాముడు, లక్ష్మణుడు ఎంతో మంది రావణాసురుని కలిసి